Hi everyone, welcome back to our channel Learn English with Ameer. సో గైస్ మనం లాస్ట్ వీడియోలో ఒక బ్యూటిఫుల్ వీడియో సిరీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏవైతే ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏవైతే మన బ్లూ ప్రింట్ బుక్లో ఉన్నాయో ఆ బుక్లో ఉన్న వన్ వర్డ్స్ అన్ని వాల్యూమ్ 1కి సంబంధించి నేను కవర్ చేస్తా ఫ్రీగా యూట్యూబ్లో నేను మీకు ప్రామిస్ చేశాను. యాజ్ ప్రామిస్డ్ మనం ఈరోజు సెకండ్ సెషన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వీడియోలో మనం ఫస్ట్ వర్డ్ నుంచి 20 వర్డ్ వరకు కవర్ చేసాం, ఓకేనా. సో సెకండ్ వీడియోలో మనం 21st వర్డ్ నుంచి 40 వర్డ్స్ కవర్ చేద్దాం, ఓకేనా. సో ఇది పార్ట్ 2 అనమాట. ఎవరైతే పార్ట్ 1 వీడియో చెక్ చేయలేదో ప్లీజ్ గో అండ్ వాచ్ పార్ట్ 1, ఓకేనా, రైట్. సో అన్నీ కూడా మీరు చూడడానికి ట్రై చేయండి. అన్ని కంప్లీట్ అయిన తర్వాత నేను అన్నింటినీ కలిపి ఒక మ్యారథాన్ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను, ఓకే. సో అన్ని రిగరస్గా మీరు ఫాలో అవుతూ ఉండండి, ఓకే, రైట్. సో దిస్ ఇస్ పార్ట్ 2 టెక్నికలీ. సో టెక్నికలీ ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ బుక్ పట్టుకోండి, ఓకేనా. దాంట్లో నేను మీకు పేజ్ నెంబర్ కూడా చెప్తాను. ఈజీగా మీరు వర్డ్స్ అక్కడ లొకేట్ చేసుకుంటూ డైరెక్ట్ క్లాస్ విని మంచిగా కంప్లీట్ నాలెడ్జ్ పొందొచ్చు, ఓకే. సో ఇంతవరకు ఎవరైతే ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ మన కొత్తగా లాంచ్ అయిన బుక్ ఎవరైతే తీసుకోలేదో, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేస్తున్నారో మీ అందరి చేతుల్లో ఉండాల్సిన బుక్ అనమాట ఇది, ఓకేనా. సో ఎవరైతే స్టూడెంట్స్ టెట్ ప్రిపరేషన్ చేస్తున్నారో మీ అందరి చేతుల్లో కూడా ఉండాల్సిన బుక్ అనమాట ఇది. ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ లైక్ ఎస్ఎస్సి, ఎంటీఎస్, CHSL, CGL అండ్ CPO లేకపోతే GD అన్ని ప్రిపరేషన్ చేస్తున్నారో లేదా బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో మీ అందరి చేతుల్లో ఉండాల్సిన ఒక బ్యూటిఫుల్ బుక్ అనమాట. దిస్ బుక్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఈ బుక్ ఉంటుంది బైలింగ్వల్లో. ఎలా ఉంటుంది? తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రతి ఒక్క లైన్ ఇంగ్లీష్లో వస్తుంది ప్లస్ తెలుగులో వస్తుంది. సో ఇలాంటి ఒక అద్భుతమైన బుక్. ఈవెన్ ఇంగ్లీష్లో మీరు 0 లెవెల్లో ఉన్నా కూడా మీకు అన్ని కాన్సెప్ట్స్ అర్థమయ్యే విధంగా మీకు బ్యూటిఫుల్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సెల్ఫ్ రీడ్ చేసుకునే ఒక బుక్ ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ బుక్. సో ఒకవేళ కనుక మీరు మన ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా యాప్లో బుక్ సెక్షన్లో ఆర్డర్ చేసేయచ్చు. మీకు 3 to 5 డేస్లో హోమ్ డెలివరీ వస్తుంది. లేదా మీకు కావాలంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి. ఇమీడియట్గా మా టీం మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారు. మన బుక్ మీరు ఎలా తీసుకోవచ్చో మీకు చెప్పేస్తారు, ఓకేనా. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఆర్ కాల్ చేయండి. బుక్ రిలేటెడ్ ఎనీ క్వరీస్ ఇమీడియట్గా ఆన్సర్ చేస్తాం. గుడ్ న్యూస్ ఏంటి అంటే లాంచింగ్ ఆఫర్ ఏదైతే ఉందో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 439 రూపీస్ అండి. అయితే దాన్ని మేము 40% డిస్కౌంట్లో పెట్టి 269 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది మన బుక్. సో ఈ లాంచింగ్ ఆఫర్ని మేము ఎక్స్టెండ్ చేసాం. ఈ 40% ఆఫ్లోనే మీరు ఈ బుక్ని తీసుకోవచ్చు. సో ఈ ఆఫర్ ప్రైస్లో తీసుకోండి. ఎవరైతే ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ బుక్ ఇంకా తీసుకోలేదో ఇమీడియట్గా ఆర్డర్ చేసుకోండి. అండ్ దిల్సుఖ్ నగర్లో ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్క బుక్ స్టోర్లో దిల్సుఖ్ నగర్లో ఉన్న ఏ బుక్ స్టోర్లో అయినా వెళ్ళిపోయి మీరు తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇమీడియట్గా ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ బుక్ని తీసుకోండి, ఓకే. ఈ బుక్లో కంప్లీట్గా మీకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కంప్లీట్ ఇంగ్లీష్ 508 పేజెస్లో మొత్తం ఇంగ్లీష్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, కాంప్రిహెన్షన్ పార్ట్ ఉంటుంది. మీకు అర్థమయ్యే విధంగా సెల్ఫ్ కూర్చొని ప్రిపరేషన్ చేసే విధంగా ఎక్సలెంట్ లెవెల్లో ఈ బుక్ అనేది రూపొందించడం జరిగింది. ఈ ఒక్క బుక్ ఉంటే కనుక నేను ఇంగ్లీష్లో వీక్ అనుకునే స్టూడెంట్, ఇంగ్లీష్ నాకు రాదనుకునే స్టూడెంట్, ఇంగ్లీష్ ప్రాబ్లమేటిక్ అనుకునే స్టూడెంట్ ఫుల్ మార్క్స్ స్కోర్ చేసే లెవెల్కి అతను రీచ్ అవ్వగలడు. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ని, స్టూడెంట్ యొక్క వర్రీస్ని అర్థం చేసుకుంటూ నేను రాసిన బుక్కే ఇంత మంచి బుక్ అనమాట, ఓకే. ఈవెన్ కొంచెం సైజ్ 508 పెద్దగా అనిపించినా కూడా దీంట్లో మీకు కంప్లీట్ మార్క్స్ కొట్టే ఎవ్రీ సింగిల్ రూల్ ఉంటుంది అనమాట. ఎవరైతే ఇంకా మన బుక్ తీసుకోలేదో ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ బుక్ని తీసేసుకోండి, ఓకే. అండ్ స్టూడెంట్స్ వన్ సైడ్ మన ఆన్లైన్ కోర్సెస్ ఉండాలి, వన్ సైడ్ చేతిలో బుక్ ఉండాలి. ఈ రెండు కలిపి టాపిక్ వైజ్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకి ఫుల్ మార్క్స్ ఇంగ్లీష్లో గ్యారంటీ అనమాట. సో ఏం క్వరీస్ ఉన్నా కూడా ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఇమీడియట్గా మన యాప్ ఇన్స్టాల్ చేయండి. ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ మీ అందరికీ నాకు దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది. అండ్ అప్కమింగ్ SSC ప్రిపరేషన్ చేసే వాళ్ళందరూ కూడా మన ఆన్లైన్ కోర్సెస్ మన యాప్లో ఏవైతే ఉన్నాయో మన ఆన్లైన్ కోర్సెస్ పైన ఆఫర్స్ అనేవి ఈ రోజు మనం ప్రకటించడం జరుగుతుంది, ఓకేనా. సో చాలా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్, చాలా రోజులైంది ఆఫర్స్ లేవు సార్, ప్లీజ్ ఒక ఆఫర్ ఇవ్వండి, మేము కోర్సెస్ తీసుకోవాలనుకుంటున్నాం, ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నాం ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి అని చెప్పేసి, రైట్. అండ్ SSC ఎగ్జామినేషన్స్ అన్నిటికి కూడా. సో మన యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేయలేదు ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేయండి. లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లో దొరుకుతుంది. మీరు కావాలంటే యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఆన్లైన్ కోర్సెస్లో మీరు August 3rd నుంచి August 9th వరకు, అంటే ఈ రోజు మండే నెక్స్ట్ సండే వరకు మీరు కనుక ఎన్రోల్ అవ్వాలనుకుంటే AUG20 August 20 అనే ఈ కూపన్ కోడ్ వాడడం ద్వారా మీకు 20% ఫ్లాట్ డిస్కౌంట్ అనేది కోర్స్ ప్రైజెస్ పైన ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే కోర్సెస్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్లో ఉన్నారో ఇమీడియట్గా మన కోర్సెస్లో ఎన్రోల్ అవ్వడం కోసం ఈ బ్యూటిఫుల్ కూపన్ కోడ్ని యూస్ చేసి జాయిన్ అయిపోండి, ఓకేనా. సో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి సపరేట్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి సపరేట్ ఫుల్ వీడియో కోర్సెస్, ఇంగ్లీష్ని ప్రాపర్గా కంప్లీట్గా కవర్ చేసే కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి, ఓకే. డౌన్లోడ్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ, ఓకే.
యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. SSC, CHSL, CGL, MTS, GD అందరూ కూడా మన ప్రిపరేషన్ చేసుకోవచ్చు. 499 రూపీస్ యాక్చువల్ ప్రైస్, కాకపోతే మీరు డిస్కౌంట్ ప్రైస్లో మన కోర్స్ని పొందొచ్చు. 20% ఆఫ్ వస్తుంది చాలా తక్కువ ప్రైస్కే. ఓకేనా. TET DSC ఆస్పిరెంట్స్ కూడా మీరు 20% ఆఫ్కే మన యాప్లో కోర్సెస్ పొందొచ్చు. సో ఒకసారి చెక్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేయండి, డెమో వీడియోస్ తప్పకుండా చూడండి. ఓకే. SI కానిస్టేబుల్, టెట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ ఉంది యాక్చువల్గా. సో మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ యూస్ చేసుకొని SI కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయండి. ఓకేనా. సో ఇది మన ఫ్లాగ్షిప్ కోర్స్ అనమాట. దీన్ని యూస్ చేసుకొని ప్రీవియస్ నోటిఫికేషన్లో మన స్టూడెంట్స్ డైరెక్ట్ జాబ్స్ కొట్టడం జరిగింది. మిషన్ ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఫ్లాట్ 20% ఆఫ్ డిస్కౌంట్ అనేది ప్రకటిస్తాం ఈరోజు. సో ఇమీడియట్గా ఈ ప్రైజెస్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో మీకు 20% డిస్కౌంట్లోనే మీకు కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. రైట్ గైస్. సో ఈరోజు మనం చేసే వీడియో 21st వర్డ్ నుంచి అప్ టు 40 వర్డ్స్ మొత్తం కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంట్లో పేజ్ నెంబర్ కూడా చెప్తాను చూడండి, 419. మన ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ బుక్లో మీరు 419 పేజ్ నెంబర్ తీయండి, అది పట్టుకొని కూర్చోండి. 419. ఓకే. సో 419, 420 ఈ పేజెస్ చూస్తుండండి, మీకు వర్డ్స్ కవర్ అయిపోతాయి. రైట్ గైస్. సో స్టార్ట్ చేద్దామండి ఈరోజు సెషన్. ఓకే. ఎవరైతే ఫస్ట్ టైం మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్యుబుల్ కంటెంట్ మేము ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఎక్సెంట్ లెవెల్లో ఇంగ్లీష్ నేర్పిస్తాం. ఇంగ్లీష్ రాకపోయినా కూడా నీకు ఇంగ్లీష్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. స్టార్ట్ చేద్దామండి. Amnesia. Amnesia is the first word. ఓకే. రైట్. Amnesia అంటే ఏంటి? See guys, Amnesia simply indicates a state ఆఫ్ లాస్ ఆఫ్ మెమరీ కనుక మీది లాస్ అయింది అని చెప్పాలనుకోండి, మీ బ్రెయిన్కి ఏదైనా, మీ తలకి ఏదైనా దెబ్బ తగిలింది, లేకపోతే ఏమన్నా చిన్న ప్రాబ్లం వచ్చింది, దానివల్ల మీ మెమరీ లాస్ అయిందని చెప్పాలనుకోండి. సో ఆ స్టేట్ని మనం ఏమని అంటాము అంటే, ఆ స్టేజ్ని ఏమని అంటాం, మెమరీ లాస్ అయిన స్టేజ్ని మనం ఏమని అంటాం అంటే Amnesia. ఇట్ మైట్ బి అ పార్షియల్ మెమరీ లాస్ ఆర్ ఇట్ మైట్ షో అ కంప్లీట్ లాస్ ఆఫ్ మెమరీ. లాస్ ఆఫ్ మెమరీని చూపించే ఒక డిసీజే Amnesia అనమాట. ఓకేనా. అదొక సిచ్యువేషన్. ఓకే. మీరు కనుక మతిమరుపు కనుక వచ్చిందనుకోండి, మీకు దాన్ని Amnesia అంటారు. జ్ఞాపక శక్తి పూర్తిగా లేదా కొంతవరకు కోల్పోవడాన్ని Amnesia. మీకు బుక్లో కూడా ఇంగ్లీష్లో మీరు ఏ రూల్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఇలా ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ఉంటుందండి మన బుక్లో. ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇలా మీకు బైలింగ్ వల్ల నీట్గా అర్థమయ్యేటట్టు ఉంటాయి. ఓకే. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఆఫ్టర్ ది యాక్సిడెంట్ హీ సఫర్డ్ ఫ్రమ్ Amnesia అండ్ కుడ్ నాట్ రికగ్నైజ్ హిస్ ఫ్యామిలీ. యాక్సిడెంట్ అయిన తర్వాత అతని తలకి దెబ్బ తగిలింది, Amnesia వచ్చింది, అంటే మెమరీ లాస్ వచ్చింది. Amnesia అంటే మీనింగ్ ఏంటి సార్? మెమరీ లాస్. ఇంకా మీరు ఫుల్ ఫోకస్ పెట్టి వింటూ ఉండండి, మీ బ్రెయిన్లోకి పదాలు నేను పంపించేస్తాను. Amnesia అని అంటామంట మెమరీ లాస్. చూడండి, పర్సన్ యొక్క బ్రెయిన్లో అసలు మెమరీ లేదు, మొత్తం మర్చిపోయాడు. ఓకేనా. ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుర్తుపట్టట్లేదు. సో దాట్ స్టేట్ ఈస్ కాల్డ్ Amnesia. సో ఏవైతే వర్డ్స్ నేను టీచ్ చేస్తుంటానో కామెంట్ సెక్షన్లో వీటిని టైప్ చేయండి, అది మీకు అలవాటు అయిపోతుంది. ఓకే. మన బుక్లో వాటిని హైలైట్ చేసుకుంటూ ఉండండి. రైట్. నెక్స్ట్ వర్డ్, కమాన్ గైస్. ఆర్బిట్రేటర్ ఆర్ మీడియేటర్ అని ఎవరిని అంటారు? ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే. సో ఆర్బిట్రేటర్, మీడియేటర్ ఈ వర్డ్ కూడా చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. ఆర్బిట్రేటర్ అని ఎవరిని అంటారు? ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఓకే. ఆర్బిట్రేటర్ అంటే ఎవరు అంటే మధ్యలో మీడియేట్ చేసే పర్సన్. ఓకేనా. ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, ఆ గొడవలో మీడియేట్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ మీడియేట్ చేసే వ్యక్తిని ఏమని అంటారంటే ఆర్బిట్రేటర్ అని అంటారు. ఓకే. సో ఇది వర్డ్ అనమాట. సో దాని యొక్క మీనింగ్ ఏంటి మనం ఒకసారి చూడండి, ట్రై చేద్దాం. రైట్. అ పర్సన్ హూ ఈజ్ అపాయింటెడ్ టు సెటిల్ అ డిస్ప్యూట్ బిట్వీన్ టూ పార్టీస్. ఇద్దరు మధ్యలో, ఇద్దరు పర్సన్స్ కనుక గొడవ పడుతున్నారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక సెటిల్మెంట్ చేయడం కోసం ఎవరైతే పర్సన్ కూర్చుంటారో ఈ పర్సన్ని మనం ఏమంటాం అంటే వి కాల్ హిమ్ అ మీడియేటర్. ఒకటి మనం అతన్ని మీడియేటర్ అని పిలవచ్చు, ఆర్ రెండు అతన్ని పిలుస్తారు ఆర్బిట్రేటర్ అని. ఏమని పిలుస్తారు సార్? ఆర్బిట్రేటర్ అంటే ఎవరు? మధ్యలో మీడియేట్ చేసే వ్యక్తి అనమాట. ఓకేనా. రైట్. ఒక పెద్ద మనిషిలా కూర్చొని మీడియేట్ చేస్తుంటాడు, గొడవను ఆపుతాడు. రెండు పక్షాల మధ్య వివాదాన్ని పరిష్కరించే వ్యక్తిని ఏమనాలంట? ఆర్బిట్రేటర్ అని అనాలి. ఓకే. సో బైలింగ్ వల్ల చదువుతున్నప్పుడు అందరికీ చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతైనా మన మాతృభాషలో చూస్తున్నప్పుడు ఆ విషయం మనకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. అవునా. చలో రైట్. సో బోత్ కంపెనీస్ అగ్రీ టు అపాయింట్ అండ్ ఆర్బిట్రేటర్ టు రిజాల్వ్ ది డిస్ప్యూట్. ఓకే. ఆర్బిట్రేటర్ అనేది ఒక నౌన్ లాగా పనిచేస్తుంది. రైట్. రెండు కంపెనీస్ కూడా ఆ రెండు కంపెనీస్ మధ్యలో ఉన్న గొడవని సెటిల్ చేయడం కోసం ఒక ఆర్బిట్రేటర్ని హైర్ చేసుకున్నారు, ఆ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడం కోసం. ఓకేనా. రైట్. ఆర్బిట్రేటర్ అంటే ఎవరంట? డిస్ప్యూట్ సాల్వర్ అంట. ఇది ఒక టిప్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి. ఆర్బిట్రేటర్ అంటే ఎవరు? డిస్ప్యూట్ సాల్వర్. ఓకేనా. ఎవరైతే డిస్ప్యూట్స్ సాల్వ్ చేస్తారో, మీడియేట్ చేస్తాడో, మీడియేటర్స్ని ఏమని అంటారు అంటే ఆర్బిట్రేటర్స్ అంట. గొడవల్ని ఆపుతారు. ఓకే. చలో రైట్ గైస్. క్వశ్చన్ ఫర్ వర్డ్ నెంబర్ 23. ఓకే. ఇది మీరు హైలైట్ చేసుకోండి, చూడండి. ఓకే. అసెంట్ అంటే ఏంటి? సింపుల్ గుర్తుపెట్టుకోండి. అసెంట్ అంటే ఏదైనా ఆమోదించడం అనే సెన్స్ వస్తుంది. ఓకేనా. అప్రూవ్ చేయడం అనే సెన్స్ వస్తుంది. సో అసెంట్ ఆల్వేస్ గివ్స్ యువర్ సెన్స్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ సంథింగ్. ఓకేనా.
సో కంప్లీట్ అప్రూవల్ ఆఫ్ సంథింగ్ని మనం ఆల్వేస్ దేంతో చూపిస్తాము అంటే అసెంట్ అని చూపిస్తామండి. ఓకేనా, రైట్. సో అసెంట్ అంటే ఏంటంటే అఫీషియల్ అగ్రిమెంట్ టు అ ప్రపోజల్. ఓకేనా, సో మనం అఫీషియల్గా అగ్రీ చేస్తున్నాం దేనికైనా, అండ్ దేన్నైనా మనం అఫీషియల్గా అప్రూవ్ చేస్తున్నాం. అఫీషియల్ అప్రూవల్ ఆఫ్ సంథింగ్, అఫీషియల్ అగ్రిమెంట్ ఆఫ్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అసెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. అధికారిక అంగీకారం అని అంటారంట. ఓకే, చూడండి, ఏదైనా అధికారికంగా మనం అంగీకారం కనుక చేసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అసెంట్. అఫీషియల్ అగ్రిమెంట్ ఆర్ అప్రూవల్ ఆఫ్ సంథింగ్ ఎలా వాడతాం? ద ప్రెసిడెంట్ గేవ్ హిస్ అసెంట్ టు ద న్యూ బిల్. కొత్త బిల్కి ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చేసి అప్రూవల్ ఇచ్చేసి దాన్ని చట్టం చేయడం జరిగింది. ప్రెసిడెంట్ గేవ్ హిస్ అసెంట్ టు ద న్యూ బిల్ అన్నప్పుడు అసెంట్ అనేది కూడా ఎలా పనిచేస్తుందండి? నౌన్ లాగా పనిచేస్తుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా, సో అసెంట్ అంటే ఏమవుతుందంట? నౌన్. అసెంట్ అంటేనే గుర్తుపెట్టుకోండి అప్రూవల్ అని అంటాం. ఓకే, అంగీకారం అనే సెన్స్. నెక్స్ట్ వర్డ్ కనిపిస్తుంది ఆస్ట్రోనాట్. ఓకే, ఆస్ట్రోనాట్ అని ఎవరిని అంటారు? ఓకే, ఆస్ట్రోనాట్ ఈజ్ అ పర్సన్ హూ ట్రావెల్స్ ఇన్ స్పేస్. ఎవరైతే పర్సన్ ఫిజికల్గా స్పేస్లో ట్రావెల్ చేస్తారో ఆ పర్సన్ హూ ట్రావెల్స్ ఇన్ స్పేస్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రోనాట్. మనందరికీ తెలుసు. ఓకేనా, సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈజ్ అన్ ఆస్ట్రోనాట్. అవునా, ఆస్ట్రోనాట్స్ చాలామంది ఉన్నారు. సునీత విలియమ్స్ ఈజ్ అన్ ఆస్ట్రోనాట్. ఏ పర్సన్ అయితే యాక్చువల్గా స్పేస్లో ట్రావెల్ చేస్తారో ఫిజికల్గా, వన్ హూ ఫిజికలీ ట్రావెల్స్ ఇన్ స్పేస్ ఈజ్ కాల్డ్ అన్ ఆస్ట్రోనాట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అంతరిక్షంలో ప్రయాణించే వ్యక్తిని ఏమని అనాలంట? ఆస్ట్రోనాట్ అని పిలవాలి. ఎగ్జాంపుల్, ద ఆస్ట్రోనాట్ స్పెండ్ 6 months ఆన్ ద స్పేస్ స్టేషన్. అంతరిక్షంలోకి వెళ్ళి స్పేస్ స్టేషన్లో 6 నెలలు గడిపారంట ఆస్ట్రోనాట్. ఆస్ట్రోనాట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఏమవుతుందండి? నౌన్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఆస్ట్రోనాట్ అంటేనే గుర్తుపెట్టుకోండి స్పేస్ ట్రావెలర్. ఏమంటాం? టిప్. ఆస్ట్రోనాట్ అంటేనే ఏంటంటే స్పేస్ ట్రావెలర్. స్పేస్లో ట్రావెల్ చేసే వ్యక్తిని ఏమని అంటారు? ఆస్ట్రోనాట్. ఓకేనా, సో ఇలా అనమాట. ఓకే, రైట్. లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 25, ఇన్ఫ్యాక్ట్ వర్డ్ నెంబర్ 25. ఓకే, సో ఈ వర్డ్ ఏంటో ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఏవైతే వర్డ్స్ మనం యాక్చువల్గా ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ బుక్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందో, ఇది వాల్యూమ్ 1. ఇది బేసిక్ లెవెల్ ఎవరైతే వర్డ్స్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ సూటబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వాల్యూమ్స్ వెళ్తున్నారంటే అప్గ్రేడ్ అయిపోతుంది, డిఫికల్ట్ వర్డ్స్ వస్తుంటాయి. ఓకేనా, సో అవన్నీ మీరు చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ ఎగ్జామినేషన్లో 10 to 15 times వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. అట్లాంటి ఒకాబులరీ మన బుక్లో ఇవ్వడం జరిగింది. ఇవి చాలా చాలా వాల్యుబుల్. అలాంటి ఒక ప్రాపర్ రిసోర్స్ని నేను డెవలప్ చేయడం జరిగింది. సో ఎవరైతే స్టూడెంట్స్ యాక్చువల్లీ ఒకాబులరీ బాగా చదవాలనుకుంటున్నారో, గ్రామర్ బాగా చదవాలనుకుంటున్నారో, ఎగ్జామ్లో మార్క్స్ కొట్టాలనుకుంటున్నారో, ఈ బుక్స్ తప్పనిసరి అనమాట. ఓకే, చలో లెట్ us మూవ్ టు నెక్స్ట్ వర్డ్, అగ్నాస్టిక్. అగ్నాస్టిక్ అంటే వన్ హూ బిలీవ్స్ దట్ నథింగ్ కెన్ బి సెడ్ అబౌట్ గాడ్. సి దెర్ ఆర్ 2 words, అది కింద అదే ఉందన్నమాట. యాక్చువల్గా నేను నీట్గా మీకు ప్రజెంట్ చేసి ఇవ్వడం జరిగింది నోట్బుక్ ఫామ్లో. ఓకే, చూడండి, అగ్నాస్టిక్ పర్సన్ అంటే ఎవరు అండ్ ఎర్థీస్ట్ అంటే ఎవరు? ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి స్టూడెంట్స్. ఓకే, అగ్నాస్టిక్ పర్సన్ అంటే ఎవరు అంటే అగ్నాస్టిక్ పర్సన్ ఈజ్ అ డౌటర్. రైట్, హీఈస్ అ డౌటర్. హీ డజంట్ సే దట్ దెర్ ఇస్ నో గాడ్. హీ వోంట్ ఈవెన్ యాక్సెప్ట్ దట్ దెర్ ఇస్ అ గాడ్. గాడ్ ఉన్నాడు అనే వ్యక్తిని అనే విషయాన్ని ఒప్పుకోడు, గాడ్ లేడు అనే విషయాన్ని కూడా అతను అంగీకరించాడు. సో అసలు గాడ్ అనే కాన్సెప్ట్ గురించి మనము ఏమీ చెప్పలేము, ఎప్పటికీ కనుక్కోలేము. అసలు గాడ్ ఉన్నాడా లేడా మనకి తెలవడం కష్టం అని ఎవరైతే అనుకుంటారో అండ్ దాని గురించి కామెంట్స్ చేయడు, నో కామెంట్స్ అంటాడో ఆ పర్సన్ని అగ్నాస్టిక్ పర్సన్ అంటారు. ఆ పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ కెనాట్ బి నాన్. గాడ్ ఉన్నాడా లేడా అసలు మనం కనుక్కోలేము. ఉన్నాడు అనడం లేడు అన్న రెండు తప్పే అవుతాయి. నేనైతే ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అగ్నాస్టిక్ పర్సన్ ఇస్ అ పర్సన్ హూ హ్యాస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్. ఇతని లైఫ్లో ఇతనికి ఎప్పుడు కూడా గాడ్ ఉన్నాడు అనే ఎక్స్పీరియన్స్ అనేది కలగదు. ఓకేనా, హీ హ్యాస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్. ఏ పర్సన్ అయితే ఇంకా నాకు గాడ్ ఉన్నాడనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేసుకోలేదో, అట్లాంటి సిచ్యువేషన్ కూడా అతనికి లైఫ్లో ఫేస్ కాలేదో, అతన్ని ఏమనంటాం? అగ్నాస్టిక్. దేవుడు ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవడం సాధ్యం కాదు అని నమ్మే వ్యక్తిని ఏమంటారంట? అగ్నాస్టిక్ పర్సన్. ఎర్థీస్ట్ అంటే ఎవరు? అ పర్సన్ హూ సేస్ దట్ దెర్ ఇస్ నో గాడ్. అసలు గాడ్ అనేదే లేదు, గాడ్ అనే కాన్సెప్టే రాంగ్ అని చెప్పి నాస్తికుడిలాగా ఎవరైనా బిహేవ్ చేస్తే నాస్తికుడిని అంటారు ఎర్థీస్ట్ అని. ఓకే, మరి బిలీవర్ని ఏమని అంటారు నాకు చెప్పండి ఫాస్ట్గా. అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. బిలీవర్ని ఏమని అనాలి? కామెంట్ సెక్షన్లో ఈ వర్డ్ చెప్పండి నాకు. అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ ఇస్ కాల్డ్. చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. సో ఇక్కడ చూడండి, ఈ పర్సన్ అగ్నాస్టిక్ పర్సన్, ఇతనికి గాడ్ ఉన్నాడా లేదా అనేది కన్ఫర్మేషన్ లేదు అనమాట. ఓకే, సో హీ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ అగ్నాస్టిక్ రాదర్ దాన్ అన్ అథీస్ట్. అతను ఎలా ప్రకటించుకున్నాడంట? ఒక అగ్నాస్టిక్ పర్సన్ లాగా ప్రకటించుకున్నాడు, అథీస్ట్ లాగా కాదు అని చెప్పి చెప్తారు. రెండు కూడా నౌన్సే అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, అగ్నాస్టిక్ అనేది అథీస్ట్కి రెండు ఆపోజిట్ ఉంటాయి. అన్షూర్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్. అగ్నాస్టిక్ పర్సన్ అనేవాడు గాడ్ ఉన్నాడా లేడా షూర్గా చెప్పలేడు. అథీస్ట్ అనేవాడు అసలు గాడే లేడు అని మాట్లాడతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్డ్ aquatic. ఇది ఈజీ వర్డ్ అండి. aquatic యానిమల్స్ అయినా, aquatic ప్లాంట్స్ అయినా, ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్.
ఏవైతే వాటర్లో సర్వైవ్ అవుతాయో వాటర్లో ఉంటాయో వాటర్లో ఉండే వాటి గురించి మనం చెప్పాలంటే మనం యూస్ చేసే ఒక వర్డ్ అవుతుంది అక్వాటిక్. ఇక్కడ ఒక ఫ్లవర్ చూడండి, ప్లాంట్ చూడండి, ఇది వాటర్లో ఉంటుంది. ఓకేనా. సో ఐ సే ఇట్ ఈస్ అన్ అక్వాటిక్ ప్లాంట్. అక్వాటిక్ ప్లాంట్ అని అంటాం. ఆ ప్లాంట్ దట్ గ్రోస్ ఇన్ వాటర్ ఇస్ కాల్డ్ అక్వాటిక్. నీటిలో జీవించేది లేదా పెరిగేది. లివింగ్ ఆర్ గ్రోయింగ్ ఇన్ వాటర్ ఇస్ కాల్డ్ అక్వాటిక్. ఆక్వా అంటేనే వాటర్, బాగా గుర్తుపెట్టుకోండి. ఆక్వా అంటేనే మీనింగ్ ఏంటి? వాటర్. ఓకేనా. సో వాటర్ రిలేటెడ్ థింగ్స్ ఏం చెప్పాలన్నా ఆక్వా అని చెప్పేసానండి. ఓకే. సో ఆక్వా అనేది వాటర్ని చూపిస్తుంది. ద లోటస్ ఈజ్ అన్ అక్వాటిక్ ప్లాంట్. కరెక్టా? లోటస్ ప్లాంట్, లోటస్ ఫ్లవర్స్ ఎక్కడ ఉంటాయండి? నీటిలో కనిపిస్తాయి, అవునా. సో అది నీటిలోనే దొరికేది కాబట్టి అక్వాటిక్ అంటాం. ఓకేనా. సో అక్వాటిక్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఒక డిజెక్టివ్ లాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది ఒక విశేషణం. ఐడెంటిఫికేషన్ కూడా నేర్చుకోండి. ఓకే. నెక్స్ట్ ఏవియరీ. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చిన వర్డ్. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి. ఏవియరీ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ బర్డ్ హౌస్. ఏదైతే బర్డ్ హౌస్ ఉంటుందో, బర్డ్స్ అన్నీ ఒక కేజీలో కనుక మనం పెడితే ఆ బర్డ్ కేజీని సింపుల్గా ఏమని పిలవాలి అంటే ఏవియరీ అని పిలవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్. ఏవియరీ ఈజ్ అ బర్డ్ హౌస్. ఓకే. ఎక్కడైతే పక్షులు ఎక్కువగా మనము ప్లస్ పెడతామో అట్లాంటి ఒక పెద్ద కేజ్ ఉంటే కనుక ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్ ఇస్ కాల్డ్ ఏవియరీ. ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏవియేషన్ అంటేనే గుర్తుపెట్టుకోండి ఏదైనా ఎగిరేది అనేది సెన్స్ అనమాట. ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్, పక్షులను ఉంచే స్థలాన్ని ఏమని అంటారు? ఏవియరీ అని అంటారు. కామెంట్స్లో టైప్ చేస్తూ ఉండండి. ఓకే. ద జూ హ్యాస్ అ లార్జ్ ఏవియరీ విత్ హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్. జూలో ఒక పెద్ద ఏవియరీ సెక్షన్ ఉంది, దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్, డిఫరెంట్ టైప్స్, వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అక్రాస్ ద గ్లోబ్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సో దీన్ని ఏమని అంటాం మనం? ఏవియరీ కూడా ఒక నౌన్ అవుతుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఓకే, రైట్. సో ఏవియరీ అంటే మీనింగ్ ఏంటంటే బర్డ్ హౌస్. ఓకే, సింపుల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్డ్ అండి. ఓకే. సో ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్, ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో కనిపించిన వర్డ్. అనార్కిస్ట్ అని ఎవరిని అంటారు? హూ ఈజ్ అన్ అనార్కిస్ట్? ఓకే. సో నేను హైలైట్ చేసి చూపిస్తాను చూడండి. అనార్కిస్ట్ అంటే ఎవరు? అనార్కిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ క్రియేట్స్ లాలెస్నెస్ ఇన్ అ కంట్రీ. ఏ పర్సన్ అయితే యాక్చువల్గా లాలెస్నెస్ క్రియేట్ చేస్తారో. ఓకేనా. సో అంటే మీనింగ్ ఏంటి సార్? లాలెస్నెస్ అంటే అసలు ఒక రాజ్యంలో కనుక చట్టం లేదా గవర్నమెంట్ లేకుండా చేద్దామని ట్రై చేస్తే, మొత్తం చిందర వందర క్రియేట్ చేద్దామని ట్రై చేస్తే కనుక ఆ పర్సన్ని మనం అంటాం అనార్కిస్ట్. అనార్కిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ ఇస్ అగేన్స్ట్ గవర్నమెంట్. అనార్కిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ ఇస్ అగేన్స్ట్ లా. అసలు లా ఉండకూడదు, దేశంలో మొత్తం చిందర వందర సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలని ట్రై చేసే పర్సన్ ఏమని అంటారంటే అనార్కిస్ట్ అంటారు. ఇలాగా. ఓకేనా. వన్ హూ ప్లాన్స్ టు డెస్ట్రాయ్ ఆల్ గవర్నమెంట్స్. గవర్నమెంట్ని డిస్ట్రాయ్ చేసి కూల్చేయడానికి ట్రై చేస్తే ఎనార్కీ అని అంటాం. ఆ పర్సన్ ఏమని అంటామంటే ఎనార్కిస్ట్ అంటాం. ఆ పర్సన్ హూ వాంట్స్ టు అబాలిష్ గవర్నమెంట్ ఆర్ అథారిటీ. గవర్నమెంట్ ఆర్ అథారిటీని కూల్చడానికి ట్రై చేసే వ్యక్తిని ఏమని అంటారు? అతను అంటారు ఎనార్కిస్ట్. ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేయాలని కోరుకునే వ్యక్తి ఎవరు అంటే ఎనార్కిస్ట్ అంటాం అనమాట. ఓకే. ద పోలీస్ అరెస్టెడ్ అన్ అనార్కిస్ట్ ఫర్ ఇన్సైటింగ్ వైలెన్స్. దేశంలో వైలెన్స్ని ఎవరైతే బాగా ఎక్కువ పెంపొందించడానికి ట్రై చేస్తుంటారో వాళ్ళకి లాలెస్నెస్ ఇష్టం అనమాట. అలాంటి వాళ్ళని మీరు అనార్కిస్ట్ అని అనొచ్చు. ఓకే. ఈ వర్డ్ని గుర్తుపెట్టుకోండి. అనార్కీ అంటేనే అది మీనింగ్ అనమాట. ఓకేనా. అనార్కీ అంటేనే స్టేట్ ఆఫ్ లాలెస్నెస్ ఇన్ అ కంట్రీ. ఒక కంట్రీలో అసలు గవర్నమెంట్ లేదా చట్టం పనిచేయకపోతే ఆ స్టేట్ని ఏమని అంటామంటే అనార్కీ అని అంటాం. అలాంటి సిచ్యువేషన్. అనార్కీ అంటే నో గవర్నమెంట్ ఆర్ నో లా. ఓకేనా. లాలెస్నెస్, చట్టం లేకపోవడం అనేది సెన్స్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వర్డ్ గైస్. అడల్టరీ అనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంది ఇక్కడ, రైట్. ఇది ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు వచ్చింది. ఒకసారి ఈ వర్డ్ యొక్క మీనింగ్ నేను మీకు క్లియర్ చెప్తా. అడల్టరీ అంటే మీనింగ్ ఏంటంటే వాలంటరీ సెక్షువల్ రిలేషన్షిప్ బిట్వీన్ అ మ్యారీడ్ పర్సన్ అండ్ సమ్వన్ అదర్ దాన్ స్పౌస్. అంటే మీనింగ్ ఏంటి? ఏ పర్సన్స్ అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతారో, రైట్, ఏ పర్సన్ అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతారో ఆ పర్సన్స్ని మనం బేసికల్గా అడల్టరీ చేస్తున్నారని చెప్పొచ్చు. ఓకేనా. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అడల్టరీ. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అడల్టరీ అంటే ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం. అంటే మన స్పౌస్ కాకుండా వేరే వాళ్ళతో కనుక మనం సెక్షువల్ కనెక్షన్ మెయింటైన్ చేసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అడల్టరీ. ఓకేనా. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ వర్డ్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది. అడల్టరీ అంటే ఏంటంటే మ్యారీడ్ పర్సన్తో ఎవరైతే ఉన్నారో యాక్చువల్ వాళ్ళ పార్ట్నర్, మ్యారీడ్ పర్సన్స్ కనుక వాళ్ళ పార్ట్నర్తో కాకుండా వేరే వాళ్ళతో వీళ్ళు రిలేషన్ మెయింటైన్ చేస్తారు. వివాహితుడు లేదా వివాహితురాలు జీవిత భాగస్వామిని కాకుండా మరొకరితో లైంగిక సంబంధం కనుక పెట్టుకుంటే దట్ ఈస్ కాల్డ్ అడల్టరీ. ఓకే. సో ఇది ఎలా పనిచేస్తే నౌన్ లాగా. ద కోర్ట్ హ్యాడ్ అలిగేషన్స్ ఆఫ్ అడల్టరీ డ్యూరింగ్ ద డివోర్స్ కేస్. డివోర్స్ కేసు గురించి డిస్కస్ చేసేటప్పుడు దాంట్లో అడల్టరీ డిస్కషన్ వచ్చింది. అంటే ఎవరో ఒక పార్ట్నర్ చీట్ చేసినట్టు కనుక ఒక డిస్కషన్ వచ్చింది. ఎగ్జామ్ టిప్: అడల్టరీ కెన్ ఇన్వాల్వ్ ఈదర్ మ్యారీడ్ మ్యాన్ ఆర్ మ్యారీడ్ విమెన్, నాట్ ఓన్లీ విమెన్. ఇది ఎక్కువగా ఎలా చూస్తారంటే అడల్టరీ చేశారంటే విమెన్ వైపు అలా చూస్తారు. నో, మ్యారీడ్ మ్యాన్ కానీ ఆర్ మ్యారీడ్ విమెన్ కానీ ఎవరైనా కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అయితే కనుక దే ఆర్
దే ఆర్ డూయింగ్ అడల్టరీ ఓకే అని చెప్పొచ్చు ఓకే. సో అడల్టరీ అంటే అది సెన్స్ అనమాట ఓకే. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఓకే రైట్ గైస్. లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వర్డ్ ఓకే. సో నెక్స్ట్ వర్డ్ ఏం కనిపిస్తుందండి రైట్, మీరు మన బుక్లో చెక్ చేసుకుంటుండే రిలేట్ చేసుకోండి ఓకే. యాస్కెటిక్ అనేది ఎవరిని చెప్పడం కోసం యూస్ చేస్తాం, ఇది మోర్ దాన్ 10 times అయితే ఎగ్జామినేషన్స్లో నేనే చూసానండి ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. Ascetic person is a person who lives a life of self discipline or simplicity. ఏ పర్సన్ అయితే యాక్చువల్గా ఎక్కువ డిసిప్లిన్ కావాలి అని కోరుకుంటాడో లైఫ్లో, అండ్ చాలా సింపుల్ ఉదాసీనమైన లైఫ్ బతుకుతాడో, ఎక్కువ ఆర్భాటాలు హంగులు చేయడు. అ పర్సన్ హూ స్టేస్ అవే ఫ్రమ్ లగ్జరీ అండ్ అ పర్సన్ హూ సాక్రిఫైజెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్లెజర్స్. జీవితంలో అన్ని సుఖాలని త్యాగం చేసిన ఒక సన్యాసి జీవితం బతుకుతున్న వ్యక్తిని యాస్కెటిక్ అని అంటారు. యాస్కెటిక్ అంటే సన్యాసం అనే గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో సన్యాసిని బేసికల్గా మనం ఏమని అనాలంటే యాస్కెటిక్ అని అంటారు ఓకే. సో కఠినమైన స్వీయ నియంత్రణతో సరళమైన జీవితం గడిపే వ్యక్తి సన్యాసిని ఏమని అంటారు, యాస్కెటిక్ అంటారు. ఇది ఏసెప్టిక్ లాగా చూస్తారు చాలామంది, చూసిన వెంటనే అనిపిస్తుంది, బట్ అది కాదు అని చెప్పి చెప్తుంది ఇక్కడ ఓకే. నోట్బుక్ నీట్గా ఇస్తాను చూడండి ఓకే. ద యాస్కెటిక్ లివ్డ్ అలోన్ ఇన్ ద మౌంటైన్స్ ఓకేనా. సో ఈ సాధువు గారు, యాస్కెటిక్ అనేది ఒక సాధువుని సన్యాసిని చూపిస్తుంది. ఆయన హీ లివ్డ్ అలోన్ ఇన్ ద మౌంటైన్స్, ఆయన మొత్తం కొండల్లో నివసించాడు అని చెప్పి చెప్తున్నాం ఓకేనా. కొండల్లో నివసించాడు అందరికీ దూరంగా అని చెప్పాలంటే యాస్కెటిక్ అని వాడుతున్నాం సాధువు గురించి. ఒక సన్యాసి గురించి చెప్పాలన్నా లేకపోతే ఒక సాధువు గురించి చెప్పాలన్నా మనం యూస్ చేసే వర్డ్ ఏమవుతుందంట, యాస్కెటిక్. మీరు అలా వింటూ ఉండండి, వర్డ్స్ మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. సింపుల్ సెల్ఫ్ డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేసే పర్సనే యాస్కెటిక్. సో ఈ ఇమేజ్లో చూడండి, ఈ పర్సన్ ఎవరైతే సన్యాసిలా కనిపిస్తారో, ఒక సాధువులా కనిపిస్తారో, ఎవరైతే యాక్చువల్గా అన్ని ప్లెజర్స్ వదిలేసి బతుకుతున్నారో ఈ పర్సన్ ఏమని అంటారు, యాస్కెటిక్ అని అంటారు ఓకే రైట్. చలో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వర్డ్. యాంటిక్వేటెడ్ అంటే ఏంటి రైట్. యాంటిక్వేటెడ్ పర్సన్ అన్న, యాంటిక్వేటెడ్ థింగ్స్ అన్న ఏంటి అంటే మీనింగ్ ఇవి అవుట్డేటెడ్ అని సెన్స్ ఇస్తాయి ఓకేనా. సో ఎనీథింగ్ దట్ డజంట్ బిలాంగ్ టు దిస్ ఇరా ఆర్ టైమ్ ఈజ్ కాల్డ్ యాంటిక్వేటెడ్ ఓకేనా. యాంటిక్ అంటేనే చాలా పురాతన కాలానికి సంబంధించిన వస్తువు అని చెప్పేసి అవునా. సో యాంటిక్వేటెడ్ పర్సన్ అన్న, యాంటిక్వేటెడ్ థింగ్స్ అన్న అవుట్డేటెడ్ అండ్ నాట్ మిక్సింగ్ విత్ టుడేస్ జనరేషన్, నాట్ మ్యాచింగ్ టు టుడేస్ జనరేషన్. ఈ రోజు జనరేషన్కి మ్యాచ్ అవ్వట్లా, వాటిని ఓల్డ్ ఫ్యాషన్ థింగ్స్ అని అంటాం. నో లాంగర్ మోడర్న్ ఓకేనా రైట్. సో మోడర్న్ కార్ లైక్ లుక్ ఎట్ దిస్ కార్, ఈ కార్ ఏదైతే ఉందో ఇది ఒక ఓల్డ్ కార్ ఓకేనా. సో ఇలాంటి ఒక ఫ్యాన్సీ కార్, ఓల్డ్ కార్స్ మనం ఏమని అంటామంటే, ఈ కార్స్ ఈ రోజుల్లో కనపడలేదు, దీస్ ఆర్ కాల్డ్ యాంటిక్వేటెడ్ కార్స్. ఏమంటారు వీటిని, ఈ జనరేషన్లో వాడలేదు కదా ఎవరు అవునా. యాంటిక్వేటెడ్ పర్సన్ థింగ్ దట్ లైస్ బిహైండ్ టైమ్. టైంకి వెనక పడిపోయిన వాడిని ఎవరైనా కూడా యాంటిక్వేటెడ్ అని అంటారు. కాలానికి వెనుకబడిన వాడు, పాత పద్ధతికి చెందినవాడు ఓకేనా. పాతది బాగా చెప్పాలంటే యాంటిక్వేటెడ్ గుర్తుపెట్టుకోండి రైట్. ద ఆఫీస్ స్టిల్ యూజెస్ యాంటిక్వేటెడ్ కంప్యూటర్స్. యాంటిక్వేటెడ్ అనేది అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది ఓకేనా. సో ఆఫీస్ ఇంకా ఓల్డ్ కంప్యూటర్స్ని వాడుతుంది, పెద్ద పెద్దగా డబ్బాలా ఉంటాయి కదా, అవి యూస్ చేస్తుంది అని చెప్పాలి అనుకుంటే కనుక మనం యూస్ చేస్తాం యాంటిక్వేటెడ్. ఓల్డ్ ఫ్యాషన్డ్ ఆర్ అవుట్డేటెడ్ ఎప్పుడు చెప్పాలన్నా, ఓల్డ్ ఫ్యాషన్డ్ ఆర్ అవుట్డేటెడ్, మీరు యాంటిక్వేటెడ్ అనే వర్డ్ వాడండి. నెక్స్ట్ వర్డ్ ఆర్సెనల్. చాలాసార్లు ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా వచ్చిన వర్డ్ అండి ఇది. మీరు కనుక పోటీ పరీక్షలు ప్రిపరేషన్ చేస్తుంటే ఇలాంటి పదాలని తప్పకుండా పట్టేసుకోవాలి రైట్. ఇవి మార్క్స్ ఇస్తాయి. వొకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, వీటి నుంచి మీకు మార్క్స్ 10 మార్క్స్ వరకు ఎగ్జామినేషన్స్లో వస్తాయి ఓకే. ఆర్సెనల్ ఈజ్ అ ప్లేస్ వేర్ వెపన్స్ ఆర్ స్టోర్డ్. ఏ ప్లేస్లో అయితే వెపన్స్ని కానీ అమ్యూనిషన్ని కానీ యూస్ చేస్తామో, వార్ చేయాలి అంటే మనకి వెపన్స్ కావాలి అవునా కదా. వెపన్స్ని అమ్యూనిషన్ని ప్లేస్ చేసే, స్టోర్ చేసే ఒక వేర్ హౌస్, పవర్ హౌస్ అనమాట ఓకే. ఆ పవర్ హౌస్ వేర్ వెపన్స్ అండ్ బుల్లెట్స్, అమ్యూనిషన్ ఆర్ స్టోర్ ఈస్ కాల్డ్ బేసిక్లీ ఆర్సెనల్ ఓకే. సో దిస్ బేసిక్లీ ఈస్ కాల్డ్ అ పవర్ హౌస్ ఇన్ ద వార్ ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనా. దీంట్లో ట్యాంకర్స్, బుల్లెట్స్, మిసైల్స్ అన్నీ ఉన్నాయనుకోండి, అట్లాంటి ఒక వేర్ హౌస్ని ఏమని పిలుస్తారంట, ఆర్సెనల్ అని అంటారంట ఓకే. సో ఆ ప్లేస్ వేర్ వెపన్స్ ఆర్ మేడ్ ఆర్ స్టోర్డ్ ఈస్ కాల్డ్ ఆర్సెనల్. ఆయుధాలను తయారు చేసే లేదా నిల్వ చేసే స్థలాన్ని ఏమని అంటారంట, ఆర్సెనల్ అని అంటారంట ఓకే. ద ఆర్మీ గార్డెడ్ ది నేషనల్ ఆర్సెనల్ ఓకే. ఆర్మీ ఒక నేషనల్ ఆర్సెనల్ని గార్డ్ చేస్తుంది ఓకేనా. సో ఆర్మీ ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకంటే ఆర్సెనల్ లేకపోతే యుద్ధాన్ని మనం గెలవలేం అవునా. సో ఆర్సెనల్ చాలా ఇంపార్టెంట్. ఆర్సెనల్ అంటేనే ఏంటి, వెపన్ హౌస్ ఆర్ వెపన్ స్టోర్, వెపన్స్ అన్నీ ఉండే ఒక స్టోర్. అబ్రోగేట్ అనే వర్డ్ కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో వచ్చింది. అబ్రోగేట్ సింప్లీ మీన్స్ టు రిపీల్ సంథింగ్ ఓకేనా. ఒక రూల్ని లేదా లాని కనుక మనము రిపీల్ చేస్తున్నాం అనుకోండి, సో రద్దు చేస్తాం అనుకోండి, దాన్ని బేసికల్గా రద్దు చేయడాన్ని మనం ఏమని అంటాము అంటే దాన్ని అంటాం అబ్రోగేట్ ఓకేనా. సో అబ్రోగేట్ అంటే అబాలిషింగ్ సంథింగ్, గుర్తుపెట్టుకోండి. అబాలిష్ అన్నా, అబ్రోగేట్ అన్నా, రిపీల్ అన్నా ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అబాలిష్ అన్నా,
అబ్రోగేట్ అన్నా రిపీల్ అన్నా దేన్నైనా నిర్మూలించడం, ఓకేనా, రద్దు చేయడం, ఓకే, రిపీల్ చేయడం, ఓకేనా. సో దీని సెన్స్ ఇది వస్తుంది అనమాట, దేన్నైనా నిర్మూలించడం, రద్దు చేయడం అనే సెన్స్ వస్తుంది, ఓకే. సో రైట్, సో ఇది సెన్స్ అనమాట. టు అబాలిష్, క్యాన్సల్ అ లా ఆర్ రూల్ ఇస్ కాల్డ్ అబ్రోగేట్, ఓకే, చట్టాన్ని లేదా నియమాన్ని రద్దు చేయడం, ఓకే. సో ఏదైనా రూల్ని కనుక మనము క్యాన్సల్ చేసి పడేస్తున్నాము, క్యాన్సల్ చేస్తున్నామని చెప్పాలనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అబ్రోగేషన్. ఏమంటామండి? అబ్రోగేట్. అబ్రోగేట్ అంటే క్యాన్సిల్ చేయడం, ఓకే. రైట్, లెట్స్ మూవ్ టు ఎగ్జాంపుల్. గవర్నమెంట్ డిసైడెడ్ టు అబ్రోగేట్ ద అవుట్డేటెడ్ లా. ఒక అవుట్డేటెడ్ చట్టం నడుస్తూ ఉంది, ఆ అవుట్డేటెడ్ చట్టాన్ని గవర్నమెంట్ రద్దు చేసేసింది. చెప్పాలి అంటే మనం అబ్రోగేట్ని యూస్ చేస్తున్నాం ఒక వర్బ్ లాగా, రైట్. ఇది ఎలా యూజ్ అవుతుందండి? అబ్రోగేట్ ఈజ్ అన్ యాక్షన్, సో ఇట్ బికమ్స్ అ వర్బ్ 2+V1 ఇన్ఫినిటివ్లో వాడుతున్నాం, రైట్. అబ్రోగేట్ అంటే మీనింగ్ ఏంటి? రిపీల్, క్యాన్సల్ అ లా, రైట్. నెక్స్ట్ వర్డ్ అండి ఏస్థెటిక్, ఓకే. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది అండ్ జెన్జీ ఎక్కువగా వాడే వర్డ్. ఏస్థెటిక్ అనేది బేసికల్గా ఎక్కువ యూస్ చేస్తుంటారు. ఏస్థెటిక్ అంటే ఏంటి? ఏస్థెటిక్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ బ్యూటీ. బాగా గుర్తుపెట్టు, అందానికి సంబంధించి, కళకి సంబంధించి మనం స్టడీ కనుక చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏస్థెటిక్, ఓకే. సో ఏదైనా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కళ ఉట్టి పడుతుంది దాని లోపల అని చెప్పాలంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎగ్జ్యూబరేటింగ్ ఆర్ట్ అండ్ ఎగ్జ్యూబరేటింగ్ బ్యూటీ, యూ కెన్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ ఏస్థెటిక్. ఏస్థెటిక్ అని అంటారు, ఓకేనా. సో సింపుల్ అనమాట, అందం మరియు కళల యొక్క అధ్యయనాన్ని ఏమని పిలవాలి? ఏస్థెటిక్ అని పిలవాలి. షీ స్టడీయింగ్ ఏస్థెటిక్స్ ఇన్ కాలేజ్. కాలేజ్లో ఆమె ఏస్థెటిక్స్ చదువుతుంది. ఏస్థెటిక్స్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ స్టడీ, అవునా. సో స్టడీ ఆఫ్ బ్యూటీ ఈస్ బేసిక్లీ కాల్డ్ ఏస్థెటిక్స్. సో సిన్స్ ఇట్ ఈస్ అ నేమ్ వి కాల్ ఇట్ నౌన్ అండి, ఓకే. సో నౌన్ అని అంటాం, రైట్. ఏస్థెటిక్ అనేది ఆల్వేస్ దేనికి రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి? ఏస్థెటిక్ అంటేనే బ్యూటీ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అందం, కళ సంబంధించిన ఏదైనా ఉంటే దాన్ని ఏస్థెటిక్ అని పిలవండి, ఓకే, రైట్. సో ఇలాంటి కళలకు సంబంధించిన విషయాలు, బ్యూటీకి సంబంధించిన విషయాలు ఏమైనా కనిపిస్తే వాటిని మనం ఏస్థెటిక్ అన్న స్టడీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ బ్యూటీ ఇస్ కాల్డ్ ఏస్థెటిక్స్, ఓకే. లెట్ us మూవ్ టు ఆర్ నెక్స్ట్ వర్డ్. ఇది ఎగ్జామినేషన్లో చాలా రిపీటెడ్ టైమ్స్ కనిపించింది అనమాట. సో ఆ వర్డ్ ఏంటి నేను మీకు చూపిస్తాను చూడండి. ఇట్స్ అ వర్డ్ కాల్డ్ బైగాట్, ఓకేనా. హైలైట్ చేస్తాను చూడండి, ఓకేనా. సో బైగాట్ అని ఎవరిని పిలుస్తారు అండి, ఓకేనా. సో బైగాట్ అంటే ఎవరు? రైట్, ఏ పర్సన్ అయితే యాక్చువల్గా అతను మాత్రమే రైట్ అని ఫీల్ అవుతూ ఉంటాడో, ఏ పర్సన్ అయితే అతను మాత్రమే రైట్ అని ఫీల్ అవుతాడో ఆ పర్సన్ని బైగాట్ అనాలి. ఆ పర్సన్ హూ సేస్ దాట్ ఓన్లీ మై ఒపీనియన్స్ ఆర్ కరెక్ట్ అండ్ అదర్స్ ఒపీనియన్స్ ఆర్ రాంగ్. మై ఒపీనియన్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి అంటాడు, ఎంతసేపు వాడు చెప్పింది రైట్ అంటాడు. అండ్ హీ డస్ నాట్ రెస్పెక్ట్ ఆర్ అండర్స్టాండ్ అదర్ పర్సన్స్ ఒపీనియన్. వేరే పర్సన్స్ యొక్క ఒపీనియన్ అనేది అతను అసలు రెస్పెక్ట్ చేయడు, అర్థం చేసుకోడు. సో అలాంటి పర్సన్ని, సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే కనుక వి కాల్ హిమ్ బైగాట్, ఓకే. ఈ ఇమేజ్ చూడండి క్లియర్గా, యుల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్, ఓకే. సో ఏం కనిపిస్తుంది ఒకసారి చూడండి నీట్గా దీని లోపల. సో దీంట్లో కనిపిస్తుంది ఈ పర్సన్ చూడండి. ఈ పర్సన్ ఏం చేస్తాడు? ఒక పర్సన్ అంటున్నాడు, నా ఒపీనియన్ ఏదైతే ఉందో నా ఒపీనియనే కరెక్టు అండ్ వేరే వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ రాంగ్, అసలు మీకు అసలు విషయాలు అర్థం కావు అని ఎవరైతే అనుకుంటారో అట్లాంటి సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్ ఉంటే కనుక వాళ్ళని మనం బైగాట్ అని అనాలి. ఏమన్నానండి? బైగాట్ అని అనాలి, ఓకే. ఇది చాలా సింపుల్ అనమాట, ఓకే. అర్థమైపోయింది కదా అందరికీ? రైట్ సార్, రైట్, ఎక్సలెంట్ అనమాట, ఓకే. సో బైగాట్ అనేది సింపుల్గా మనం మన ఒపీనియన్స్ మాత్రమే రైట్ అని మాట్లాడే వ్యక్తుల గురించి వాడే ఒక పదం అనమాట, ఓకే. చలో, రైట్. ఆ బైగాట్ రెఫ్యూజెస్ టు లిసన్ టు డిఫరెంట్ ఒపీనియన్స్. ఎవరైతే బైగాట్ ఉంటాడో అతను వేరే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ వినడు. ఇది ఒక నౌన్లో పనిచేస్తుంది, ఓకే. బైగాట్ అంటే నారో మైండెడ్ పర్సన్ అంట, ఓకేనా. సో చాలా నారో మైండెడ్ పర్సన్ ఉంటాడు. ఏ పర్సన్కైనా కూడా అన్ని విషయాల గురించి సర్వజ్ఞానం అయితే ఉండదు కదండి, రైట్. బట్ ఈ పర్సన్ ఏమంటాడు అంటే నాకు అన్నీ తెలుసు అండ్ నాకు ఎవడని చెప్పక్కల్లా నాకు అన్ని విషయాలు అర్థమవుతాయి అండ్ నాకు అన్నీ కరెక్ట్గా తెలుసు, వేరే వాళ్ళకి అసలు ఏం తెలియదు అని అనుకుంటాడు, ఓకేనా. సో అట్లాంటి పర్సన్ని మనం బైగాట్ అని అంటాం. నెక్స్ట్ వర్డ్ తీసుకోండి, బ్రిగాండ్. ఏమంటామండి? బ్రిగాండ్ అని ఎవరిని అంటారంటే ఎవరైతే దొంగల ముఠాలో ఒక మెంబర్ ఉంటాడో, మెంబర్ ఆఫ్ రాబర్స్ ఇస్ బేసికలీ కాల్డ్ అ బ్రిగాండ్. బాగా గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ 10 times ఎగ్జామినేషన్లో వచ్చిన వర్డ్స్ అండి. ఇవన్నీ కలిపి మనం ఒకటే ప్లేస్లో ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ బుక్లో పెట్టడం జరిగింది అండ్ దాన్నే మనం ఫ్రీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఓకేనా. సో తప్పకుండా బుక్ని మంచిగా చేతిలో పట్టుకొని క్లాసెస్ వింటూ ఉండండి, ఓకే. బ్రెయిన్లోకి వర్డ్స్ వెళ్ళిపోతాయి. మెంబర్ ఆఫ్ అ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్. ఒక గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ ఉంటే ఆ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్లోంచి ఒక మెంబర్ కనుక ఉంటే అతన్ని మనం ఏమని పిలవాలంట? బ్రిగాండ్ అని పిలవాలంట, ఓకే. సూపర్ అండి, ఓకే. దొంగల గుంపులో ఒక సభ్యుడిని ఏమన్నారంట? బ్రిగాండ్. ద బ్రిగాండ్స్ అటాక్ ద ట్రావెలర్స్ ఇన్ ద ఫారెస్ట్, ఓకే, రైట్. సో ఫారెస్ట్లో పోతున్న ట్రావెలర్స్ని బ్రిగాండ్స్ అటాక్ చేశారంటే దొంగలు అటాక్ చేశారు. బ్రిగాండ్ అన్న బ్యాండిట్ అన్న ఒకటే సెన్స్ గుర్తుపెట్టుకోండి. బ్రిగాండ్ అంటే ఎవరు అంట? బ్యాండిట్. అ మెంబర్ ఆఫ్ అ థీవ్స్ ఆర్ రాబర్స్ ఇస్ కాల్డ్ బ్యాండిట్, ఓకేనా, ఆర్ బ్రిగాండ్ అని అంటాం. బెల్ఫ్రై అంటే ఏంటి? రైట్, ఏ ప్లేస్లో అయితే బెల్ని మనం హ్యాంగ్ చేస్తామో ఒక చర్చ్లో దాన్ని బెల్ఫ్రై అంటారు. సి దిస్ ఇస్ ద బెల్ఫ్రై. బెల్ఫ్రై ఇస్ షోన్ ఇన్ దిస్ పిక్చర్. ఏ చర్చ్ పైన ఒక ప్లేస్లో బెల్ కనుక హ్యాంగ్ చేస్తే అక్కడ కనుక బెల్ కనుక
మోగుతుంది ఆర్ కొడుతున్నారు అనుకోండి, దట్ ఈస్ బేసికలీ కాల్డ్ బెల్ఫ్రై. ఏమంటారండి? పార్ట్ ఆఫ్ అ చర్చ్ ఇన్ విచ్ బెల్స్ ఆర్ హంగ్. పార్ట్ ఆఫ్ అ చర్చ్ వేర్ బెల్స్ ఆర్ హంగ్. ఏ ప్లేస్లో అయితే చర్చ్లో మనము బెల్ని ఎలా చేస్తామో బెల్ని కొడతామో దట్ ఈస్ కాల్డ్ బెల్ఫ్రై. రైట్? చర్చ్లో గంటలు మోగించే ప్లేస్. ఓకేనా? సో ద చర్చ్ బెల్ ర్యాంగ్ ఫ్రమ్ ద బెల్ఫ్రై. చర్చ్ యొక్క బెల్ ఎక్కడి నుంచి మోగింది? బెల్ఫ్రై. బెల్ఫ్రై అంటేనే మీనింగ్ ఏంటంటే బెల్ టవర్. ఓకే, బెల్ని హోల్డ్ చేసే టవర్, అక్కడి నుంచే బెల్ మోగుతుంది, గంట మోగుతుంది. సో బెల్ టవర్ని, గంటని పెట్టే ఒక టవర్ని చర్చ్లో ఉండేదాన్ని ఏమనంటారంట? బెల్ఫ్రై. ఏమంటారు? బెల్ఫ్రై. బాయర్ మనం అంటాం చూడండి, బర్రెలు కొట్టమని చెప్పేసి, అలాంటి ఒక వర్డ్ అనమాట. సో ఇది గుర్తుపెట్టేసుకోండి. ఇది కూడా ఎగ్జామినేషన్లో చాలా రిపీటెడ్గా వచ్చిన వర్డ్. ఓకే, బాయర్ ఏమంటామండి? బాయర్. బైర్ అనేది దేన్ని చూపిస్తుంది బేసికల్గా? ఓకే, సో బైర్ అనేది బేసికల్గా బర్రె కొట్టాలని చూపిస్తుంది. ఆ ప్లేస్ వేర్ కౌస్ ఆర్ షెల్టర్డ్. ఓకేనా? కౌ షెల్టర్ ఎక్కడైనా ఉందనుకోండి, కౌ షెల్టర్ హౌస్ని బేసికల్గా మనం బాయర్ అని అంటాం. ఓకేనా? కౌ షెల్టర్ హౌస్ని ఏమని పిలవాలంట? బాయర్ అని అనాలి. కౌస్ ఉండొచ్చు అండ్ దాని లోపల బఫెలోస్ ఉండొచ్చు. కెన్ ఎనీవన్ గివ్ మీ ద స్పెల్లింగ్ ఆఫ్ బఫెలో? కామెంట్ సెక్షన్లో ఫాస్ట్గా పెట్టేసేయండి. బఫెలో షెల్టర్ హౌస్ని, కౌ షెల్టర్ హౌస్ని మనం బేసికల్గా బాయర్ అని అంటాం. ఇది కొట్టం చూపిస్తుంది. రైట్? ఆవులని ఉంచే ఒక కొట్టాన్ని ఏమని పిలవాలంట? బాయర్. ఈ ఇమేజ్ చూడండి, ఏదైతే కొట్టంలో ఇక్కడ ఆవులు కనిపిస్తుందో దాన్ని ఏమని పిలవాలంట? బాయర్ అని పిలుస్తాం. బాయర్. ఓకే, సో బర్రెల కొట్టమని మీనింగ్ అనమాట. ద ఫార్మర్ క్లీన్ ద బాయర్ ఎవ్రీ మార్నింగ్. ఫార్మర్ బాయర్ని ప్రతిరోజు పొద్దున క్లీన్ చేస్తాడు. ఓకే, అది నౌన్లో పనిచేస్తుంది. బాయర్ అంటే ఏంటంటే కౌ షెడ్. ఓకేనా? కౌ షెల్టర్ హౌస్, కౌ షెడ్. ఇలా మీరు బ్రెయిన్లోకి పదాలు పంపించండి. నెక్స్ట్ వర్డ్ బ్యాలడ్. చాలా ఎక్కువ సార్లు ఎగ్జామ్లో వచ్చింది. అండ్ సిమిలర్లీ ఇంకొక వర్డ్ చాలా ఎక్కువ ఎగ్జామినేషన్ వచ్చింది. దీస్ టూ ఆర్ వెరీ క్లోజ్. సోనెట్ అనే వర్డ్ కూడా ఎక్కువ వస్తుంది. సి బ్యాలడ్ ఆర్ సోనెట్ అంటే ఏంటి? ఇవి షార్ట్ సాంగ్స్ని చూపిస్తాయి. ఓకే, బ్యాలడ్ అనేది ఒక షార్ట్ స్టోరీ చెప్పే ఒక సాంగ్. ఒకవేళ కనుక మీరు స్టోరీని ఒక సాంగ్ లాగా నరేట్ చేశారనుకోండి, ఇఫ్ యూఆర్ నరేటింగ్ స్టోరీ ఆఫ్ అ పర్సన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ సాంగ్, ఇట్స్ కాల్డ్ అ బ్యాలడ్. ఏమంటారండి? బ్యాలడ్. సో పోయం నరేటింగ్ అ పాపులర్ స్టోరీ. ఒక పోయంలో మనం స్టోరీ కనుక చెప్తే, ఒక సాంగ్లో ఒక స్టోరీ కనుక చెప్పడానికి ట్రై చేస్తే, కొన్నిసార్లు సినిమాలో కూడా చెప్తాం అవునా కదా, స్టోరీని మనం సాంగ్ ఫామ్లో చెప్తాం, దాన్ని బ్యాలడ్ అని అంటారు. ఆ పోయం ఆర్ సాంగ్ దట్ టెల్స్ అ స్టోరీ ఈస్ కాల్డ్ అ బ్యాలడ్. మరి సోనెట్ అంటే ఏంటి? సోనెట్ అనేది యాక్చువల్గా స్ట్రిక్ట్గా ఇది కూడా ఒక షార్ట్ పోయం ఆర్ సాంగ్ లానే ఉంటుంది. దీంట్లో స్ట్రిక్ట్గా 14 లైన్స్ మాత్రమే ఉంటాయి. ఏదైతే సాంగ్ 14 లైన్స్లో ఉంటుందో దాన్ని సోనెట్ అని పిలుస్తాము. అండ్ దేంట్లో అయితే ఎక్కువ రైమ్ ఉంటుందో ఏముంటుంది? ఎవ్రీ లైన్లో మీకు రైమింగ్ కనిపిస్తూ ఉంటుంది. రైట్? సో 14 లైన్స్లో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. 14 లైన్స్లో ఉండే ఒక షార్ట్ స్టోరీని, పోయంని ఏమని అంటారంటే సోనెట్ అంటారు. ఒక కథను చెప్పే కవిత లేదా పాటని, కథని కవితలాగా పాటలాగా చెప్తే ఇట్స్ కాల్డ్ బ్యాలడ్. ఈ పర్సన్ బ్యాలడ్ పాడుతున్నాడు చూడండి. ఓకేనా? స్టోరీ చెప్తున్నాడు పోయం ఆర్ సాంగ్ ఫామ్లో. ఓకే, రైట్. ద సింగర్ పర్ఫార్మ్డ్ అ బ్యూటిఫుల్ బ్యాలడ్ అబౌట్ అ బ్రేవ్ కింగ్. ఒక బ్రేవ్ కింగ్ గురించి ఒక బ్యాలడ్ అతను పాడాడు. ఓకేనా? స్టోరీ చెప్పడానికి ట్రై చేశాడు సాంగ్ ద్వారా. బ్యాలడ్ అంటే మీనింగ్ ఏంటంట? రైట్, స్టోరీ చెప్పే ఒక పోయం. స్టోరీ సాంగ్ ఆర్ స్టోరీ పోయం లాగా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, సోనెట్ అంటే ఏంటి మీనింగ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్? నెక్స్ట్ వర్డ్ బొహేమియన్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏమవుతుంది? రైట్? సో బొహేమియన్ అంటే ఏంటో నాకు చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బొహేమియన్? ఓకే, బొహేమియన్ అంటే ఏంటో చెప్పండి. ఓకే, బొహేమియన్. ఓకే, బొహేమియన్ అంటే ఏంటి? అ పర్సన్ హూ లివ్స్ అన్ అన్కన్వెన్షనల్ లైఫ్. ఏ పర్సన్ అయితే యాక్చువల్గా నలుగురిలో కలిసి నలుగురితో పాటు నివసించకుండా కొంచెం డిఫరెంట్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తాడో అట్లాంటి ఒక దేశ దిమ్మరిని బేసికల్లీ ఏమని అంటారంటే బొహేమియన్ పర్సన్ అంటారు. బొహేమియన్ పర్సన్ లీడ్స్ అ డిఫరెంట్ స్ట్రేంజ్ లైఫ్ స్టైల్. ఈ పర్సన్ ఒక స్ట్రేంజ్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తాడు. స్ట్రేంజ్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసే పర్సన్ని బొహేమియన్ అని అంటారు. ఓకేనా? వన్ హూ డస్ నాట్ ఫాలో ద యూజువల్ రూల్స్ ఆఫ్ సోషల్ లైఫ్. సొసైటీలో ఉండే రూల్స్ని తను యూజువల్గా వాటిని ఫాలో అవ్వడు. ఆ పర్సన్ హూ లివ్స్ అన్ అన్కన్వెన్షనల్ లైఫ్ స్టైల్. సమాజంలో సాధారణ నియమాలను పాటించకుండా స్వేచ్ఛగా ఫ్రీగా జీవించే వ్యక్తి. రైట్, ఫస్ట్ అందరూ చదువుకోవాలి, ఇంజనీరింగ్ చేయాలి, జాబ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, ఇలా కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి కదా, వాటన్నిటితో బ్రేక్ చేస్తూ నచ్చినట్టు బతుకుతాడు అనమాట. ద ఆర్టిస్ట్ లేడ బొహేమియన్ లైఫ్ స్టైల్. ఆర్టిస్ట్ కళాకారుడు ఎలాంటి లైఫ్ స్టైల్ బతికాడంట? ఒక బొహేమియన్ లైఫ్ స్టైల్ బతికాడంట. సో వాట్ కైండ్ ఆఫ్ అ వర్డ్ ఈస్ బొహేమియన్? ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఓకేనా? అది లైఫ్ స్టైల్ చూపించే ఒక వర్డ్ అనమాట. ఓకే, రైట్. బొహేమియన్ అంటే ఏంటి? ఫ్రీ స్పిరిటెడ్ పర్సన్. ఏ పర్సన్ అయితే చాలా ఫ్రీ మైండెడ్గా ఉంటాడో ఆ పర్సన్ని మనం బొహేమియన్ అంటాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో పార్ట్ 2లో 40 వర్డ్స్ వరకు కవర్ చేయడం జరిగింది. ఇలా మీకు వాల్యూమ్ 1లో ఉన్న వర్డ్స్ అన్ని నేను ఫ్రీగా దగ్గరుండి మీకు నేర్పిస్తాను. ఎంత స్పీడ్గా అయితే అంత తొందరగా ఎవ్రీడే రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి నేను తప్పకుండా మీకోసం నేను ట్రై చేస్తాను. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ ద వీడియో. లైక్ బటన్ని బ్రేక్ చేసి డిస్ట్రాయ్ చేసేయండి. అన్ని లైక్స్ నాకు కనిపించాలి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. 100K వైపు మనం దూసుకొని వెళ్దాం. ఓకేనా? మీ సపోర్ట్ నాకు చూపించండి. ఓకే, సో గుడ్ న్యూస్ అయితే ఉంది.
ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేస్తున్నారో అండ్ ఎవరైతే రాబోతున్న ఎస్ఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నారో, ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నారో, టెట్ ప్రిపరేషన్స్ అన్ని చేస్తున్నారో, మీరందరూ కూడా కావాలంటే మన యాప్లో కోర్సెస్ని తీసుకోవచ్చు 20% డిస్కౌంట్తో. హ్యూజ్ డిస్కౌంట్స్ అనేవి మనం అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈరోజు. ఇది ఓన్లీ 1 వీక్ ఉంటుంది అనమాట. ఇది 3rd స్టార్ట్ అయ్యి 9th సండే రోజు, ఈ మండే రోజు స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ సండే వరకు ఆఫర్స్ అనేవి వ్యాలిడేట్ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా August 20 AUG20 అనేది యాజ్ ఇట్ ఈస్ క్యాపిటల్లో పెట్టి కొట్టేసేయండి. కూపన్ కోడ్ అప్లై చేసిన వెంటనే మీకు 20% ఆఫ్ వస్తుంది ప్రతి ఒక్క కోర్స్ పైన. ఇంతవరకు యాప్ డౌన్లోడ్ చేయని వాళ్ళు వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇమీడియట్గా లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ న్యూస్ని షేర్ చేయండి. ఇన్స్టాల్ ది యాప్ రైట్ నౌ అండ్ డెమో వీడియోస్ చూసేసి కోర్సెస్ జాయిన్ అవ్వండి. అండ్ ఇంతవరకు ఎవరైతే ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ బుక్ తీసుకోలేదో ఇమీడియట్గా మన ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ బుక్ని తీసుకోండి. 40% డిస్కౌంట్లో ఉంది. 269 రూపీస్కే మీకు బుక్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఆన్లైన్ డెలివరీస్కి డెలివరీ ఛార్జెస్ స్లైట్గా యాడ్ అవుతాయి అంతవరకు. ఓకేనా? సో స్టోర్స్లో అయితే మీకు 269కి బుక్ అనేది అవైలబుల్ ఉంది. మీకు బుక్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు బుక్ కావాలి ఎలా తీసుకోవాలో తెలియకపోతే కనుక ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. మా టీం మీకు ఎక్సలెంట్గా గైడెన్స్ అనేది ఇస్తారు. ఇంతవరకు వీడియో చూసి మీరు కనుక ఒకవేళ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అండ్ మన యాప్ని డౌన్లోడ్ చేయకపోయినా ఇప్పుడే ఇమీడియట్గా చేసేసేయండి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. డౌన్లోడ్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ అండ్ ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ ఛానల్. 100K వైపు మనం దూసుకొని వెళ్ళాలి. ఈ 100K మనం రీచ్ అవడంలో మీ యొక్క సహాయం నాకు చాలా అవసరం అండ్ చాలా చాలా వాల్యుబుల్. మీ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్. అది నాకు చాలా మోరల్ స్ట్రెంత్ ఇస్తుంది. నేను మీ అందరికీ సహాయపడే కంటెంట్ ఏదైతే ఉందో, యూజ్ అయ్యే కంటెంట్, అండ్ తప్పకుండా మీ ఎగ్జామినేషన్ వరకు ఉండి మీతో జాబ్ కొట్టించేదాకా ఇంగ్లీష్లో నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇంగ్లీష్ మీకు ఈజీ అని ప్రూవ్ చేయడానికి ప్రతి వీడియో నేను ట్రై చేస్తా అండ్ మీ స్ట్రెంత్, మోరల్ స్ట్రెంత్ నేను డెవలప్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఒకవేళ నా వీడియోస్ వస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇమ్మీడియట్గా మనం ఒక 1 to 2 monthsలో 100Kని హిట్ చేయాలి అనేది నా బలమైన కోరిక. దాన్ని మీరు అయ్యేలాగా చేస్తారని అనుకుంటున్నాను. లైక్ ద వీడియో ఇమీడియట్లీ, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇమీడియట్లీ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఇమీడియట్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒక్క వీడియో కూడా మీరు వాల్యుబుల్ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంతవరకు ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ బుక్ తీసుకోకపోతే దిస్ ఇస్ ద టైం, ఇమీడియట్ తీసుకోండి. 508 పేజెస్ ఉన్న ఒక ఎక్సలెంట్ బుక్, బైలింగ్వల్, తెలుగు మీడియం వాడికి కూడా అర్థమయ్యే విధంగా, చదువుకుంటే ఇంగ్లీష్ వచ్చే విధంగా ఒక బ్యూటిఫుల్ సింపుల్ బుక్ అనేది నేను డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇమీడియట్గా ఈ బుక్ని ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, గుడ్ డే, ఆల్ ది బెస్ట్ గైస్. జై హింద్.